జీవవాక్యము అనుదినము నడిపించు జీవవాక్యము బాధలలో బ్రతికించు జీవవాక్యము చీకటిలో వెలిగించు జీవవాక్యము ఆపదలో ఆదరించు జీవవాక్యం ఆపదలో ఆదరించు జీవవాక్యము 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 జీవవాక్యం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ దినము అక్టోబర్ 6వ తేదీ లేఖన భాగము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో నుండి దేవుని యొక్క వాగ్దానము 27వ వచనము. దేవుడు అతన్ని కనికరించెను. ఎవరితను అంటే అపోస్తలుడైన పౌలు గారికి సహోదరుడును, తోటి జతపనివాడును, ప్రార్థనా యోధుడు, పరిచర్య చేయవాడు. ఇలాంటి ఎపఫ్రోతుకి మరి అనారోగ్యం వచ్చి ఉన్నది. అతడు దాదాపు మరణానికి సమీపించాడు. అయితే దేవుడు అతన్ని స్వస్థపరిచాడు, కరుణించాడు, కాపాడాడు. కృపావరాలు కలిగిన దైవజనుడైన అపోస్తలుడైన పౌలు గారు కూడా ప్రార్థన చేసినప్పుడు దేవుడు కనికరించాలి. 2వ తిమోతి 4వ అధ్యాయం 20వ వచనములో 2వ తిమోతి 4వ అధ్యాయం 20వ వచనంలో త్రోఫీము రోగి అయినందున నేను అంటే అపోస్తలుడైన పౌలు గారు మిలేతులో విడిచి వచ్చి తిని. అంటే స్వస్థపరిచేది దేవుడే, కనికరించేది దేవుడే. మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు కనికరం చూపించాలి. అవును, స్వస్థవరం కలిగిన ప్రార్థన చేసిన దేవుడు కనికరించకపోతే మానవుడు ఏమీ చేయలేడు. కనుక ఏది కూడా దేవుని ద్వారా జరుగుతుంది. ఈ కనికరాన్ని పొందుకున్నాడు ఎపఫ్రోతు. దేవుడు కనికరించాడు, స్వస్థపరిచాడు, బాగు చేశాడు. ఈరోజు దేవుడు నీతో చెప్తున్న మాట, నిన్ను కనికరించేవాడిగా ఉన్నాడు. దేవుని యొక్క కనికరాన్ని మనం ఎప్పుడు పొందుకోగలము అంటే మత్తయి సువార్త 20వ అధ్యాయంలో త్రోపక్కునున్న 2 గుడ్డివారు దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించమని కేకలు వేశారు. కాబట్టి వారి మీద కనికరపడి వారి కన్నులు ముట్టిను. కనికరం కొరకు నువ్వు కేకలు వేయాలి, అడగాలి. యేసుప్రభు దారిని గుండా వెళ్తున్నా గాని కనికరం కొరకు ఈ గుడ్డివారు అడిగారు, మేలు పొందుకున్నారు. సామెతలు 28:13లో అతిక్రమను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. కనికరాన్ని పొందేది గుర్తుపెట్టుకోండి. మన పాపాలు ఒప్పుకున్నప్పుడు. మళ్ళీ తప్పిన కుమారుడు తిరిగి ఇంటికి వచ్చాడు. తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు లూకాసు వార్త 15వ అధ్యాయం 20వ వచనంలో ఆ యొక్క తండ్రి దూరం నుండి వాడిని చూసి కనికరపడి వాడి మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. పాప క్షమాపణ పొందుకొని అతిక్రమాలు ఒప్పుకొని మళ్ళీ తిరిగి దేవుడి దగ్గరకు వస్తే కనికరించబడతాం. ఈరోజు దేవుడు నిన్ను కనికరించేవాడిగా ఉన్నాడు. అందును బట్టి దేవుడికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఒప్పుకోవలసిన పాపాన్ని చూస్తే 14వ వచనం, మూర్ఖమైన వక్ర జనం మధ్య దేవుడి వాక్యాన్ని, జీవవాక్యాన్ని పట్టుకొని ఉండాలి. అవును, ఈ లోకంలో మూర్ఖులైన వాళ్ళు ఉన్నారు. అపోస్తలుడైన పేతురు గారు అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో పెంతెకొస్తు దినాన ప్రసంగించినప్పుడు 3000 మంది, ఎంతో లక్షల మంది ఉన్నారు. 3000 మంది వాక్యం చేత గుచ్చబడి మేమేమి చేయాలి అడిగినప్పుడు వారితో అంటున్నాడు పేతురు గారు, మూర్ఖులైన ఈ యొక్క జనమునకు వేరే మీరు బాప్తిసం తీసుకోండి, ప్రభు యొక్క వరాన్ని పొందుకోండి అని చెప్పారు. మూర్ఖులు ఎలాగుంటారండి? ఎవరు చెప్పిన మాట వినరు. అందుకే సామెతల గ్రంథంలో ఒక చక్కని మాట రాయబడింది. కీర్తన గ్రంథం 38:5లో మూర్ఖత వల్ల గాయములు స్రవించుతున్నవి, దుర్వాసన కలిగి ఉన్నాయి. అంటే ఆ మూర్ఖత్వం అంటే చెప్పిన వాటి వెనకపోవటం.
రెండో దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయంలో ఉజ్జియాకి దేవుడు ఎంత గొప్ప సహాయం చేశాడంటే 12 సంవత్సరాల వయసులోనే రాజు పదవి ఇచ్చాడు. 55 సంవత్సరాలు ఏలాడు. నేను అనుకుంటాను అందులో కల్లా ఎక్కువ పరిపాలన చేసింది ఉజ్జియా అయి ఉండొచ్చు. ఈ ఉజ్జియా దేవుడు బాగా దీవించాడు. ఆయన ఆశ్రయించిన కాలం దేవుడు దీవించాడు, వర్ధిల్లాడు. వ్యవసాయంలో గాని, యుద్ధ నైపుణ్యతలో గాని, కట్టడాల విషయంలో గాని, అన్ని విషయాల్లో కీర్తి సుదూరాలకి అనేక ప్రాంతాలకు వెళ్ళింది ఆయన కీర్తి. అయితే మందిరంలో కూడా యాజకులు మాత్రమే పీఠం మీద, బలిపీఠం మీద, ధూపవేదిక మీద వేయవలసిన బలులు గాని మరి ఇతడు తెగించి మందిరంలో కూడా నాకు స్థానం కావాలి అనేసి ఆ ధూపం వేయటానికి బయలుదేరాడు. యాజకులు వద్దని వాదించిన వాళ్ళ మీద కోపపడి రౌద్రంతో వెళ్ళి అర్పణ చేస్తున్నప్పుడు మందిరంలో ఆ యొక్క ధూపం వేస్తున్నప్పుడు నొసట కుష్టు పుట్టింది. మూర్ఖత్వం. చెప్పిన మాట ఎండరు. నీకెప్పుడు ఎవరొకరు చెప్పిన మాట చెప్తుంటే ఇంటే నీ కుటుంబం, నీవు దీవించబడతాడు. అందుకే దేవుడు లోకంలో సేవకుల్ని ఉంచున్నాడు. వారి మాట విని లోబడండి, దీవించబడతారు. ఒప్పుకోవలసిన పాపము మరి 14 మూర్ఖత్వం ఉండకూడదు. అనుసరించవలసిన ఆజ్ఞ 12వ వచనం, భయముతో వణుకుతో సొంత రక్షణను కొనసాగించాలి. నీకున్న రక్షణను పోగొట్టుకోకూడదు. యేసుప్రభువును విడిచిపెట్టకూడదు. మరి కష్టాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినప్పుడు విడిచిపెట్టకూడదు. చాలా మంది శ్రమలు వచ్చినప్పుడు వెళ్ళిపోతారు. యోహాను సువార్త 6వ అధ్యాయం 66వ వచనంలో యేసుప్రభువారు 70 మంది శిష్యులను ఏర్పరచుకొని ఇద్దరిద్దరుగా పంపించాడు. కానీ వారు వెళ్ళి దెయ్యాలను వెళ్ళగొట్టారు. ఎంతో సంతోషం వచ్చింది. కానీ దెయ్యాల కంటే కూడా మీ పేర్లు పరలోకంలో రాయబెడితే సంతోషించండి. అయితే సిలువ, నేను రోమా సైనికుల చేత, అక్రమకారుల చేత నేను కొట్టబడి చంపబడతాను, సిలువేయబడతాను, 3వ దినాన్ని తిరిగి లేస్తాను అంటే ఇది కఠినమైన మాట, మేము తట్టుకోలేము అనేసి యోహాను సువార్త 6:66లో 70 మందిలో 58 మంది వెళ్ళిపోయారు, 12 మంది నిలబడ్డారు. మీరు కూడా వెళ్తారన్నప్పుడు నిత్య జీవం మాటలు నీ దగ్గరే ఉన్నాయి. అవునండి, వెళ్ళిపోయారు, వెళ్తూ ఉంటారు. జాగ్రత్త. విడిచిపెట్టే వాళ్ళు విడిచిపెడతారు, కానీ నువ్వు విడిచిపెట్టద్దు. ప్రాణాపాయం వచ్చిన విడిచిపెట్టద్దు. ప్రభు కొరకు అవసరమైతే స్టెఫను అపొస్తలుల కార్యాలు 7వ అధ్యాయంలో ప్రభు గురించి వాక్యం చెప్తున్నప్పుడు రాళ్ళతో కొట్టి చంపారు. అంతవరకు సహించిన వాడు రక్షించబడతాడని వాక్యం సెలవిస్తుంది. కొంతమంది ధనాన్ని ఆశించి 1 తిమోతి 6:10లో విశ్వాసమును ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం, దాన్ని ఆశించి అనేక మంది భ్రష్టులైపోయారు. తమ తామే పొడుచుకున్నారు. గెహాజీ ధనం కోసం తను తానే పొడుచుకున్నాడు. బిలాము తను తానే పొడుచుకున్నాడు, దుర్నీతి వల్ల కలుగు బహుమానం కోసం. దయచేసి అలా ఉండకుండా దేవుడి కొరకు ఎదురు చూడు. ఆయన అంటగట్టుబడు, బహుగా ఫలిస్తావు. దేవుడి మాటలు దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ కొందనాలు, స్తోత్రాలు నాయన. ఏదైనా మీరు కనికరిస్తారని అయ్యా మాతో మీరు మాట్లాడారు. ఆయన మూర్ఖులతో మేము సహవాసం చేయకుండా నువ్వు చెప్పిన మాట ప్రకారం జీవించే వాళ్ళముగా దయచేయండి. భయముతో వణుకుతోనైనా సొంత రక్షణను కొనసాగించండి. వెనక అడిగేయకుండా ముందుకెళ్లే వాళ్ళంగా దయచేయండి. వింటున్న బిడ్డల్లో కార్యం జరిగించండి. ఈ వాక్యానుసారంగా నూతన నిబంధన చదువుకొని అందులో నాయన ఈ 3 మాటలు అనుసరించినట్లు నాయన వాగ్దానము, పాపము, ఆజ్ఞ ప్రతిదినము వాళ్ళ జీవితాలకు అన్వయించుకోవడానికి కృప చూపించి బలపరచమని, మహిమ నువ్వు తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దీవెన సదాకాలం మీ అందరికి తోడుగా ఉండును గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.